నీవు అగ్నిమధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్నిలాంటి కష్టాలు, శోధనలు నిన్ను ఏమీ చేయలేవు అనర్థం. మన జీవితంలో ఎన్నో రకాల పరీక్షలు, కష్ట సమయాలు వస్తాయి. అవి అగ్నిలాగా చాలా వేడిగాను, బాధగా అనిపిస్తాయి. అటువంటి సమయంలో దేవునియందు విశ్వాసముంచిన వారిని తప్పకుండా కాపాడుతాడు. యెషయా 43వ అధ్యాయము 1-5 వరకు. అయితే యాకోబు, నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చియున్నాను, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.